హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి బ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ రెసిపీ వచ్చేసి లడ్డూలు చేసాము. చాలా ఈజీగా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు లడ్డూలు చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది ఈ రవ్వ లడ్డూలే. ఈ రవ్వ లడ్డూలు టేస్ట్ చేశాక ఇంతటి టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామనిపించింది. సో ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హై పాయింట్స్ వస్తాయి కదా, హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. ఈ లడ్డూల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో ఈ లడ్డూల ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. 1 కప్పు రవ్వ అయితే తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకోవాలి. తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోండి. అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకోండి. తర్వాత మనం తీసుకున్న 1 కప్పు రవ్వ అయితే ఉంది కదా, అది ఇందులో వేసేసుకోండి. నేను 1 కప్పు రవ్వ మాత్రమే చేస్తున్నాను. మీరు ఒకవేళ 2 కప్పుల రవ్వ చేసుకోవాలి అనుకుంటే కనుక 1 కప్పు నిండుగా పుట్నాల పప్పు అయితే తీసుకోండి. తర్వాత ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేయించండి. ఇలాగ వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వేగుతుంది కదా రవ్వ, ఇలా నెయ్యి మొత్తం కలిసిపోయేలాగా బాగా ఒకసారి కలుపుకొని మంచిగా వేయించండి. రవ్వ అనేది నెయ్యిలో వేగిందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకోసం ఈ విధంగా అయితే వేయించండి, పచ్చివాసన పోతుంది. సో టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకోవాలి. మనకి రవ్వ వేగిన తర్వాత పుట్నాల పప్పు అయితే తీసుకోండి. ఆల్రెడీ పుట్నాల పప్పు వేగే ఉంటుంది. కాస్త తేమ పోవడానికి కోసమని కొద్దిగా మనకి చేతితో పట్టుకుంటే కొద్దిగా వేడిగా అనిపిస్తే చాలు, మరీ వేగన అవసరం లేదు. ఇవి మనకి 15 to 20 డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి ఇలాగ తేమ ఏమీ లేకుండా చేసుకోవాలి. అందుకోసమని పుట్నాల పప్పు కూడా వేసేసి ఇలాగ చేతితో పట్టుకుంటే కనుక మనకి వేడిగా అనిపించింది అనుకోండి చాలు. ఇంకా ఇలా అనిపిస్తే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1/2 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మనం ఏ కప్పుతోన పుట్నాల పప్పు రవ్వ తీసుకున్నామో దాంతోనే షుగర్ కూడా వేసుకోవాలి. పుట్నాల పప్పు ఎంత క్వాంటిటీగా తీసుకుంటామో షుగర్ కూడా అంతే క్వాంటిటీగా తీసుకోండి. 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ వేయించుకున్న రవ్వ పుట్నాల పప్పు ఉంది కదా, అది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలోకి వేసేసుకోండి. తర్వాత అలాగే ఇందులో ఒక 2 యాలకులు కూడా వేసుకోండి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువగా చేస్తున్నట్టయితే ఫస్ట్ షుగర్ని పౌడర్ చేసుకోండి. తర్వాత ఈ రవ్వని పుట్నాల పప్పుని నెక్స్ట్ టైం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. నేను కొంచెంగానే చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకటేసారి పట్టేసాను అనమాట. నెక్స్ట్ అదే కడాయిలోకి ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకోండి. ఈసారి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 3 స్పూన్స్ అంత నెయ్యి అయినా వేసుకోండి. తర్వాత నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడి అయితే ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. అది ఇందులో వేసుకొని బాగా మంచిగా ఒకసారి అయితే కలిపేసేయండి. ఈ నెయ్యి మొత్తం పట్టేలాగా కలుపుకోండి. మనకి నెయ్యి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత రవ్వ అనేది ఇలాగ కనిపిస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఒక లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేసేయండి. అలా వదిలేసేయడం వల్ల ఆ వేడికి చక్కెర అనేది కొద్దిగా మెల్ట్ అయిపోతుంది. సో మనము లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత గోరువెచ్చిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. డైరెక్ట్గా రవ్వ తీసుకున్నాం అనుకోండి, మనకి లడ్డూలు అనేవి చుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. లడ్డూలు అయితే అవ్వవు. సో మనం వీటిని మిక్సీ వేసుకొని ఇలా చేసుకోవడం వల్ల లడ్డూలు ఈజీగా బైండింగ్ అయిపోతాయి. చాలా సింపుల్ అండి. ఇందులో ఎటువంటి ఇంకా కొబ్బరి పొడి కానీ అలాంటివి ఏవి కలపన అవసరం లేదు. జస్ట్ రవ్వ అలాగే పుట్నాల పప్పు ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నిజంగా ఈ లడ్డూలు చేసిన తర్వాత ఇన్ని రోజుల్లో నేను ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది ఈ లడ్డూలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్స్ అయితే చేసేయండి. మనకి కావాల్సిన షేప్లో లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ 2 చేతులతోనే నొక్కుకొని ఇలాగ లడ్డూలు రౌండ్గా చుట్టేసుకున్నాము అంటే ఒక 20 డేస్ వరకైనా సరే నిలువ ఉంటుందన్నమాట ఈ రవ్వ లడ్డూలు. ఒకవేళ మనకి బైండింగ్ అవ్వడానికి రాలేదు, కొంచెం లడ్డూలు విరిగిపోతున్నట్టుగా అనిపిస్తే ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. అప్పుడు మంచిగా లడ్డూలు ఫామ్ అయిపోతాయి అన్నమాట. రవ్వ మరీ ఎక్కువగా రవ్వలాగానే అనిపించింది అనుకోండి, అప్పుడు కూడా లడ్డూలు ఫామ్ అవ్వవు. మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకొని తర్వాత లడ్డూలు అయితే చుట్టేసుకోండి. అప్పుడు చాలా చక్కగా లడ్డూలు అయితే ఫామ్ అయిపోతాయి. సో అన్నీ ఇదే విధంగా లడ్డూలు అయితే చేసేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక రవ్వ పుట్నాల పప్పు అలాగే చక్కెర ఉంటే ఎంతో టేస్టీగా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. లేట్ ఎందుకు, మరి ఈ వీడియో చూశాక లైక్ ఎవరైనా ఇవ్వకపోతే లైక్ ఇచ్చేసేయండి. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ లడ్డూలు నిజంగా చెప్తున్నాను, టేస్ట్ చేసిన తర్వాత అసలు ఇన్ని రోజులు రవ్వ లడ్డూలు ఇది కదా అసలైన రవ్వ లడ్డు అంటే అనిపించింది. అంత టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రవ్వ లడ్డులు ఇలాగ చేశాక ఇది కదా అసలైన రవ్వ లడ్డు అంటే, ఎప్పుడు ఇదే విధంగా చేసుకోవాలి అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట.
అస్సలు గట్టిగా ఉండవండి. చేతితోని ఇలాగ నొక్కేసి అంత ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు. అలాగే నోట్లో పెట్టుకోగానే ఈజీగా కరిగిపోతుందండి. అంత బావుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.